హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉందండి. ఏంటంటే మా పెళ్లి రోజు అండి. ఇంకా మా పిల్లలు ఏం గిఫ్ట్ కొన్నారో, అలాగే మా ఆయన గారు ఏం గిఫ్ట్ కొన్నారో, నేను ఏం గిఫ్ట్ కొంటానో మీకు చూపిస్తానని చెప్పాను కదండి ఫ్రెండ్స్. ఇంకా నేను మా అబ్బాయిలు చీరలు అయితే తీసుకొచ్చారండి. నాకు రేటు ఎంత అనేది ముఖ్యం కాదండి, మనకి ప్రేమతో కొన్నారా లేదన్నది ముఖ్యమండి. మా అబ్బాయిలు మాకు ప్రతి సంవత్సరం కూడా చీరలు అయితే కొంటున్నారండి. వీరిని కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ సంవత్సరం కూడా కొన్నారండి. చీరలు మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇదో చీర 2 చీరలు తీసుకొచ్చారండి. ఇంకా నేను మా అబ్బాయిలు కొన్న చీరలు కుట్టించుకుందారని చాలా ఆశపడ్డానండి. అయితే కొట్టలేదండి. పాలసీ అయితే వేసి ఇచ్చారు, జాకెట్ కొట్టలేదు ఈ చీర అయితే. ఇంకా ఈ చీర కొట్టలేదని ఈ చీర ఇవ్వలేదు నేను. ఈ 2 చీరలు అయితే తీసుకొచ్చారండి మా అబ్బాయిలు. చీర ఒకటి, ఈ చీర వచ్చేసి గోకూర పచ్చండి. నేను వెళ్ళలేదండి కొట్టు దగ్గరికి. ఇంకా మా అబ్బాయిలు తీసుకొచ్చారు శిల్ప చీర. మొత్తం చీర అంతా పువ్వులేనండి. జాకెట్ ఇది వచ్చిందండి. ఈ చీర వచ్చేసి సిమెంట్ కలర్ అండి. జాకెట్ అయితే ఈ చొక్క వచ్చింది. మా ఆయన గారు గిఫ్ట్ తీసుకొస్తానన్నారండి. ఎప్పుడెప్పుడు తీసుకొస్తారో, ఏం గిఫ్ట్ తెస్తారా అని చూస్తున్నానండి. మా ఆయన గారు వస్తారండి. ఏంటి వీడియో చేస్తున్నామండి. మన పెళ్లి రోజు కదా ఈరోజు. ఇప్పుడే కోయిలగూడెం నుంచి వచ్చాను. కోయిలగూడెం వెళ్ళారండి? ఇంకేంటి గిఫ్ట్ తీసుకొద్దామని వెళ్ళాను. మీరు ఏం గిఫ్ట్ ఇస్తారా అని మన యూట్యూబ్ ఫ్రెండ్స్ నేను కూడా చాలా చూస్తున్నామండి ఆతృతగా. ఏం తీసుకొచ్చారండి? ఇదైతే చోలీలో తీసుకొచ్చాను. అమ్మాయి చౌలీలా? బంగారు జాలర్లో ఏంటి కోయిలగూడెం షాప్లోనూ తీసుకొచ్చాను అనమాట. అమ్మ ఇప్పుడు చాలా రేట్ కదండి. సర్లే, ఇంకా నీకు చోలీలు మామూలుగా గిల్టీ పెట్టుకుంటున్నావు కదా, అందుకని ఇంకా బంగారువి కొందామని కొన్నాను అనమాట. అయ్యి బాబోయ్, బంగారువి అండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. అరకాసి అండి. అవకాశం ఇదిగో అరకాశం జాలర్లు అనమాట. చాలా బాగున్నాయండి. నేను గిఫ్ట్ కొంటాను అంటే గోల్డ్ అనుకోలేదండి. నేను అసలు ఏదో ఒకటి తీసుకొస్తాను అనుకున్నాను. నిజంగా నాకు అయితే చాలా సంతోషంగా అయితే ఉందండి. నాకు బంగారం అనేది లేదు ఇప్పటి వరకు. ఇంకా మా ఆయన గారు ఎంతో ప్రేమతో తీసుకొచ్చారు. పెట్టుకో, అది తీసే ముందు. ఏదో తీసే ముందు.
నడవనే చూపిస్తుంది. బాగున్నాయండి. నచ్చినాయా? ఏమైనా నచ్చినాయి నచ్చమని ఇది అయితే ఇప్పుడు కాదు 2 నెలల క్రితమే ఆర్డర్ చేసాను. అదే నీకు సస్పెన్స్లో పెట్టి గిఫ్ట్ ఇద్దామని కానీ నీకు చెప్పలేదు అక్కడ. అసలు గోల్డ్ తీసుకొస్తాను అయితే అసలు అనుకోలేదండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి గోల్డ్ ఇచ్చినందుకు. నేను కూడా మీకు గిఫ్ట్ కొన్నానండి. ఏంటి? వాచ్ కొన్నానండి. వచ్చా పెట్టుకోండి. బాగుందండి. బాగుంది. చాలా బాగుందండి మీ చేతికి. ఇంకా మా అబ్బాయిలు కేకు కూడా తెచ్చి చేతనన్నారండి. ఇంకా ఎందుకులే అమ్మా అని ఇంకా నేను వద్దానండి. ఇంకా నేను కేక్ కూడా పెట్టాడండి మా నాన్న. ఇంకా ఈ సంవత్సరం లేకపోతే ఇంకా నాకైతే చేసుకోకూడదు అనుకున్నామండి పెళ్లి రోజు. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ వస్తారు కదండి, ఎలా చేసుకున్నారో ఏంటో పెళ్లి రోజు అని అడుగుతారు కదండి. ఇంకా అందుకని ఇంకా సింపుల్గా చేసేసామండి. పూలు నచ్చినాయిగా? చాలా బాగా నచ్చినాయండి. వచ్చి ఇచ్చినందుకు థ్యాంక్స్. సోళ్ళు ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి. అయినా బంగారం లాంటి మొగుడు ఉండగా నా బంగారం అక్కర్లేదండి. అయినా తీసుకొచ్చారు, అయినా థ్యాంక్స్ అండి. ఇంకా మా తమ్ముడు కూడా పొద్దున్న వచ్చి అక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నాడండి. అలాగే థ్యాంక్స్ అన్నాను అండి. ఇంకా మా నాన్న ఉంటే ఏ అమ్మాయి ఏం అడవిడి చేస్తున్నావు ఏంటి అని అడుగుదండి వచ్చి. ఇంకా మా నాన్న లేకపోతల్లో ఇంకా నాకు అయితే పొద్దున్న నుండి ఎదురులాగా ఉందండి. పాలు అన్నమంటున్నానండి. పాలు మరుగుకొని ఇవ్వండి. బియ్యం 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానుకొని ఉడికిపోయిందండి అన్నం. ఇలా అలక్కాయలు వేసుకుందామండి. ఇదిగోండి బెల్లం. బెల్లం అన్న చివరిగా వేసుకోవాలి. ఎందుకంటే వేసేస్తే పాలన్న ఇరిగిపోయి పాలన్నం బాగోదండి. చివరిగా వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి పాలన్నం అయిపోయింది. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొబ్బరికాయ ముక్కలు నీళ్ళు అయితే వేపుకున్నానండి. కొబ్బరికాయ ముక్కలు వేయడం వల్ల చాలా బాగుంటుంది పాలన్నం. అంతేనండి, అయిపోయింది పాలన్నం.